వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి ముఖ్యమైన రోజులు తేదీలు చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ప్రపంచ ఆటిజం అవేర్నెస్ డేను ప్రతి సంవత్సరం అంతర్జాతీయంగా ఏ రోజున జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ 3 ఏప్రిల్ 2. నెక్స్ట్, ప్రపంచ ఆటిజం అవేర్నెస్ డేను ప్రతి సంవత్సరం ఏప్రిల్ 2న అంతర్జాతీయంగా జరుపుకుంటారు. ఈ కార్యక్రమంను ప్రపంచవ్యాప్తంగా ఆటిజం స్పెక్ట్రంతో బాధపడుతున్న వారికి అవగాహన పెంచడానికి ఐక్యరాజ్య సమితి తన సభ్య దేశాలను ప్రోత్సహిస్తుంది. ఆటిజం స్పెక్ట్రం డిజార్డర్ అనేది నాడీ వ్యవస్థపై ప్రభావం చూపే రుగ్మత. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ నేషనల్ మారిటైమ్ డేను ఏటా ఏ రోజున జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ 1 ఏప్రిల్ 5. నెక్స్ట్, ఇండియన్ నేషనల్ మారిటైమ్ డేను ఏటా ఏప్రిల్ 5న జరుపుకుంటారు. ఈ వేడుకను భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో సముద్ర వాణిజ్యం యొక్క పాత్ర మరియు ప్రపంచ వాణిజ్యంలో భారతదేశం యొక్క పాత్రను గుర్తు చేసుకునేందుకు నిర్వహిస్తారు. ఈ జాతీయ సముద్రాయన దినోత్సవాన్ని మొదటిసారిగా ఏప్రిల్ 5, 1964న జరుపుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, 1950 నుండి ప్రతి సంవత్సరం ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా జరుపుకోవాలని యుఎన్ జనరల్ అసెంబ్లీ ఏ రోజున నిర్ణయించింది? ఆన్సర్ ఆప్షన్ 3 ఏప్రిల్ 7. నెక్స్ట్, ఏటా ఏప్రిల్ 7వ తేదీన ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా జరుపుకుంటారు. 1948లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మొదటి ప్రపంచ ఆరోగ్య సమావేశాన్ని నిర్వహించింది. 1950 నుండి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా జరుపుకోవాలని యుఎన్ జనరల్ అసెంబ్లీ నిర్ణయించింది. ప్రజలలో శారీరక మానసిక ఆరోగ్యం యొక్క ప్రాముఖ్యత తెలియజేసేందుకు ఈ వేడుకను నిర్వహిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ హోమియోపతి దినోత్సవాన్ని ఏటా ఏ తేదీన జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 ఏప్రిల్ 10. నెక్స్ట్, ప్రపంచ హోమియోపతి దినోత్సవాన్ని ఏటా ఏప్రిల్ 10వ తేదీన జరుపుకుంటారు. హోమియోపతి వ్యవస్థాపకుడు డాక్టర్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ శామ్యూల్ హనేమన్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. దీనిలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా హోమియోపతిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, పార్కిన్సన్స్ వ్యాధిపై అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం ఏ తేదీన వేడుకను జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ 4 ఏప్రిల్ 11. పార్కిన్సన్స్ వ్యాధిపై అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం ఏప్రిల్ 11న ఈ వేడుకను జరుపుకుంటారు. పార్కిన్సన్ వ్యాధి అనేది మెదడుకు సంబంధించిన రుగ్మత. ఇది మెదడులోని సబ్స్టాంటియా నిగ్రా అని పిలువబడే నాడీ కణాలను కోల్పోవడం వల్ల వస్తుంది. ఈ కణాలు డోపమైన్ అనే రసాయనాన్ని ఉత్పత్తి చేయడానికి బాధ్యత వహిస్తాయి. అదేవిధంగా జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 11వ తేదీన జరుపుకుంటారు. ఇది గర్భిణీ స్త్రీకి అవసరమైన సంరక్షణ గురించి అవగాహన కల్పించడంలో భాగంగా నిర్వహిస్తారు. కస్తూర్బాయి మోహన్ దాస్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతి సంవత్సరం ఏ తేదీన అంతర్జాతీయ మానవ అంతరిక్ష విమాన దినోత్సవం జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 ఏప్రిల్ 12. నెక్స్ట్, ఏప్రిల్ 12, 1961న యూరీ గగారిన్ చేసిన మొదటి మానవ అంతరిక్ష విమాన వార్షికోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ 12న అంతర్జాతీయ మానవ అంతరిక్ష విమాన దినోత్సవం జరుపుకుంటారు. ఈ వేడుకను 7 ఏప్రిల్ 2011న ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ యొక్క 65వ సెషన్ తీర్మానం ద్వారా ప్రారంభించారు. చిన్న రిక్వెస్ట్, వీడియోను లైక్ చేయకపోతే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మరికొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినా లేదా ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ముందుగా సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
నెక్స్ట్ క్వశ్చన్, ఆపరేషన్ మేఘాదూత్ కింద భారత సైన్యం యొక్క ధైర్యాన్ని స్మరించుకోవడానికి సియాచిన్ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ సి, ఏప్రిల్ 13. నెక్స్ట్, భారత సైన్యం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 13వ తేదీన సియాచిన్ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఆపరేషన్ మేఘాదూత్ కింద భారత సైన్యం యొక్క ధైర్యాన్ని స్మరించుకోవడానికి ఈ రోజును జరుపుకుంటుంది. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన యుద్ధ భూమిలో 13 ఏప్రిల్ 1984 ఉదయం శత్రు సైన్యం దాడి చేసి ఆక్రమించుకుంది. దీనితో భారత ఆర్మీ మేఘాదూత్ ఆపరేషన్ పేరుతో ఈ భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంది. అలాగే జలియన్వాలా బాగ్ ఊచకోత దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 13న జరుపుకుంటారు. జలియన్వాలా బాగ్ మరణకాండను అమృత్సర్ మరణకాండ అని కూడా పిలుస్తారు. ఇది 1919 ఏప్రిల్ 13న జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, చాగస్ వ్యాధి గురించి అవగాహన కల్పించేందుకు ఏటా ఏ తేదీన ప్రపంచ చాగస్ వ్యాధి దినోత్సవం జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ 1, ఏప్రిల్ 14. నెక్స్ట్, చాగస్ వ్యాధి గురించి అవగాహన కల్పించేందుకు ఏటా ఏప్రిల్ 14వ తేదీన ప్రపంచ చాగస్ వ్యాధి దినోత్సవంగా జరుపుకుంటారు. ఇది మొదటిసారి ఏప్రిల్ 14, 2020న జరుపుకున్నారు. 14 ఏప్రిల్ 1909లో దీనికి సంబంధించిన మొదటి కేసును నిర్ధారించిన బ్రెజిలియన్ వైద్యుడు కార్లోస్ రిబీరో జస్టినియానో చాగస్ గౌరవార్థంగా ఈ వ్యాధికి చాగస్ డిసీజ్ అని నామకరణం చేశారు. అదేవిధంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఈ వేడుక జరుపుకుంటారు. భారతీయ న్యాయవేత్త, రాజకీయవేత్త, తత్వవేత్త, ఆర్థికవేత్త మరియు చరిత్రకారుడు అయిన బాబాసాహెబ్ అంబేద్కర్ ఏప్రిల్ 14, 1891న జన్మించారు. బిఆర్ అంబేద్కర్ 140వ జయంతిని పురస్కరించుకొని ప్రతి ఏడాది ఏప్రిల్ 14న ప్రభుత్వ సెలవు దినంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రశ్నల మీద మీకు ఎటువంటి సందేహాలున్నా కామెంట్ రూపంలో తెలియజేయండి. తర్వాత వీడియోలో మరిన్ని ప్రశ్నలతో మళ్ళీ కలుద్దాం. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. జై హింద్, జై నిరుద్యోగి.